ఏపీలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు పెత్తనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అన్ని విషయాల్లో వారి జోక్యం పెరిగిపోయిందని పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మహిళా శాసనసభ్యులు డమ్మీలుగా మారితే వారి తండ్రో భర్తో లేక ఆ కుటుంబంలోని మరో వ్యక్తో తెరచాటు వ్యవహారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ అధికారం కూతురుది, పెత్తనం తండ్రిది అన్నట్లుగా పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆ ఎమ్మెల్యేని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదని వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో శాసనసభ్యురాలి కుటుంబ సభ్యుల పెత్తనంతో తెలుగుదేశం కేడర్ విసిగిపోయిందా? దీనిపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయా? ఈ విషయంలో వైసీపీ వైఖరేంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే అయ్యే వరకు ఒక ఎత్తు, ఆపై మరో తంతు. ఎన్నికల్లో నెగ్గేందుకు జనం ఓట్లు కావాలి, గెలిచిన తర్వాత వారిని వదిలేయాలి అన్న విధానానికి ప్రజాప్రతినిధులు అలవాటు పడ్డారు. ఓట్ల కోసం అది చేస్తాం, ఇది చేస్తాం, ఓటర్లే దేవుళ్ళు అని ఆకాశానికి ఎత్తుతారు. గెలిచిన తర్వాత అమాంతం పాతాళానికి పడగొట్టడం నాయకుల నైజం. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొంత లాభమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారని వినిపిస్తోంది. రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలవడానికి పెట్టుబడి పెట్టాం, నెగ్గిన తర్వాత దానిని రాబట్టుకోవడం ఎలా అన్న ఆలోచనతో ప్రజాసేవ గాలిగిపోతోంది. ఇది ఒక పార్టీకి పరిమితం కాదు, ఏ పక్షం ప్రజాప్రతినిధి అయినా ఇదే తంతు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2 సార్లు వైసీపీ గెలిచింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా విజయశ్రీ నెగ్గారు. ఈ శాసనసభ్యురాలి తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ టికెట్ రాకపోవడంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమార్తె విజయశ్రీ ఎమ్మెల్యే అయినప్పటికీ నెలవలే పెత్తనం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏదైనా పని కోసం వస్తే నాన్నని కలవమని శాసనసభ్యురాలు విజయశ్రీ చెబుతున్నారని వినిపిస్తోంది. నెలవల దగ్గరకు వెళితే ఏ పని కావాలన్నా తననే కలవాలని చెబుతున్నారన్న ప్రచారం ఉంది. ఎమ్మెల్యే దగ్గరకు ఎందుకు వెళ్తారంటూ ముందుగా చివాట్లు పెట్టి ఆ తర్వాత అసలు విషయం అంటే తన డిమాండ్లు ఏవో చెప్పి పనులు చేస్తున్నారని సమాచారం. ఇక పెత్తనం విషయంలో విజయశ్రీ భర్త, సోదరుల మధ్య విభేదాలు వచ్చి కుటుంబ గొడవలు రచ్చకెక్కాయనే చర్చ సాగుతుంది. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా, మద్యం దుకాణాలు, బార్ల నుంచి మామూళ్లపై రకరకాల ప్రచారం సాగుతుంది. అన్నిటికి మించి నెలవల సుబ్రహ్మణ్యం నియంత పోకడలో అవలంబిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నికలకు ముందు, తర్వాత టీడీపీలోకి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వినిపిస్తోంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి దిక్కుముక్కు లేకుండా పోయిందంటూ తెలుగుదేశం క్యాడర్ లబోదీబోమంటున్నారంటే ఇక్కడున్న పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా నెలవల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినా లెక్క చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని 6 మండలాల తెలుగుదేశం నేతలను పూర్తిగా పక్కన పెట్టేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో పిళ్లకూరులో అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో నెలవల చేతులు కలిపారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వేలూరు మురళీకృష్ణారెడ్డిని పక్కన పెట్టేశారు. నాయుడుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డిని కాదని ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన రఫీకి ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. దీంతో కృష్ణారెడ్డితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఓజిలీలో టీడీపీ కీలక నేత గుజ్జలపూడి విజయకుమార్ నాయుడుకు ప్రాధాన్యత లేదు. సూళ్లూరుపేటలో బీసీ నేత కొక్కు శంకరయ్యను దూరం చేశారు. తడలో కామిరెడ్డి మురళీరెడ్డిది అదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన వారిని గోంగూరలో పురుగులా తీసి పారేశారని తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తుంది. వీరంతా విజయశ్రీ గెలుపు కోసం కృషి చేసిన వారే. ఎమ్మెల్యే తీరు చూస్తుంటే ఏరు దాటిన తర్వాత తెప్పను తగిలేసిన చందంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ సమావేశాలకు కనీసం సమాచారం ఇవ్వడం లేదంటూ అందరూ గుల్లుమంటున్నారు. ఎమ్మెల్యే కుటుంబ తీరుతో టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పార్టీ క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతుంది. వీరిని కట్టడి చేయకుండా వదిలేస్తే తెలుగుదేశం ఏమవుతుందో అని అధినాయకత్వం ఆలోచించాలని కోరుతోంది. సూళ్లూరుపేట టీడీపీ ఎమ్మెల్యే తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించిన వైసీపీ దూకుడు పెంచింది. ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇటీవల వేగం పెంచారు. టీడీపీ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే వైసీపీ 10 పెడుతోంది. 2029లో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఫ్యాన్ పార్టీయేనంటూ ప్రచారం చేస్తోంది. వైసీపీ నేతలు ఇప్పటికే టీడీపీ శ్రేణులతో పాటు
ప్రజలను బెదిరించడం మొదలుపెట్టారని వినిపిస్తోంది. ఈ నెల 1న పలువురు అధికారులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలకు కనీసం అభ్యర్థులు లేకుండా చేయాలనే కుట్రలు సాగుతున్నాయి. ఇప్పటికే పెళ్లకూరు మండలంలో దాదాపు టీడీపీ ఊసే లేకుండా చేశారని వినిపిస్తుంది. దీనిని పరిశీలిస్తే పార్టీ పరిస్థితి ఎంత దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. కానీ సూళ్లూరుపేటలో టీడీపీ పరిస్థితి చక్కదిద్దుకోలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని తెలుగుదేశం శ్రేణులు కోరుతున్నాయి. లేకపోతే టీడీపీ కంచుకోట బీటుల వారే ప్రమాదం లేకపోలేదని వినిపిస్తోంది. డేంజర్ బెల్స్ మోగకముందే పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం క్యాడర్ కోరుతోంది. పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.